జీడిబెల్ల పిఎస్ పరిధిలోని అపురూప కాలనీలో ఓ పాల వ్యాపారి ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. సంగమేష్ వద్ద పనిచేస్తున్న ఆసిఫ్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డ సీసీటీవీ ఫోటేజ్ ఆధారంగా ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి 2,15,000 నగదు 3 మొబైల్స్ని సీజ్ చేసి నిందితులను రిమాండ్కు తరలించినట్లు బాల్నగర్ ఏసీపీ పింగళి నరేష్ రెడ్డి తెలిపారు. ఈ మంత్ 3కి అపూర్వ కాలనీ సంబంధించిన సంగమేశ్వర్ అంటేనే పోలీస్ స్టేషన్ కొంచెం కంప్లైంట్ ఇచ్చిండు. అందులో ఏంటంటే సెకండ్ రోజు నైట్ అతను ఇంట్లో లేనప్పుడు ఇంటి తలుపులు దగ్గర వేసుకుని వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు కూతురు మదరు ఫాదరు పడుకొని ఉండగా ఒక గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఒక ఇద్దరు ఇంట్లోకి వచ్చేసి వాళ్ళ ఇంట్లో ఒక బ్యాగ్లో ఒక 3,50,000 రూపాయలు అదేవిధంగా ఒక వివో సెల్ ఫోన్ ఎత్తుకొని పోయిందని చెప్పేసి మన కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ ఇచ్చిన ఇమీడియట్గా మా ఇన్స్పెక్టర్ గారు అదేవిధంగా మా టీఏ గారు క్రైమ్ టీము ఇమీడియట్గా విజిట్ చేసి క్లూస్ టీమ్ తోటి అన్ని ఆధారాలు సేకరించి అప్పటి నుంచి కూడా ఆ నేరస్తుల కొరకు సుమారుగా ఒక 130 కెమెరాలు ఒక 5 కిలోమీటర్ స్ట్రెచ్ చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే మా కొన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా అదేవిధంగా మా హ్యూమన్ ఇంటెలిజెన్స్ తోటి మా క్రైమ్ టీం వాళ్ళు అందరు కలిసి ఈ నేరస్తులను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇందులో ఏంటంటే ఈ సంగమేశ్వరరావుకు ఒక పాల దుకాణం ఉంది, తన ఇంటికి ఎదురుగానే ఆ పాల షాప్ ఉంది. అతను గత 4 సంవత్సరాలకెళ్ళి 8 ఆసిఫ్ అని అతని దగ్గర పనిచేస్తాడు. అతను చాలా నమ్మకస్తుడు. అయితే అతను మూమెంట్స్ కూడా పూర్తిగా ఇతనికి ఐడియా ఉంటుంది. సంగమేశ్వర్ మూమెంట్స్ అని కూడా ఏ రోజు లేటు పోయినా ఇంటికి అతను తలుపు పెట్టొద్దు అని వాళ్ళ కూతురు చెప్తాడు. ఎందుకంటే వాళ్ళ మదర్ ఫాదర్ ఏమన్నా కోపడతారని చెప్పేసి దాన్ని అదే రోజు కూడా అఫెన్స్ అయిన రోజు కూడా అతను ఇక్కడ లేడేదో ఫంక్షన్ పోయిన విషయం కూడా ఈ ఆసిఫ్ తెలుస్తుంది. ఈ ఆసిఫ్ ఈ ఆన్ గేమింగ్ ఆన్లైన్ నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.